ఒకరోజు ఉదయాన్నే రామప్ప ఆలయాన్ని సందర్శించుకోవడానికి బయలుదేరిపోయా. ములుగు జిల్లా వెంకటపురం మండల్ పాలంపేట అనే గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. క్రీస్తు శకం 1213 సంవత్సరంలో కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేసిన శిలాశాసనం ద్వారా ఆ కాలానికి చెందిన సైన్యాధికారి రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని చెక్కిన శిల్పి రామప్ప మరియు శివుని పేరును కలిపి ఆ శివుడికి రామలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. ఆలయ గర్భగుడిలో నల్లటి నునుపురాయితో చేసిన ఒక పెద్ద శివలింగం ఉంటుంది. గర్భగుడి ఎదురుగా నాట్యం చేయడానికి ఒక నాట్య మండలి ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాకతీయుల శైలి ఈ ఆలయ నిర్మాణానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. వారి కళాత్మక నిర్మాణ ఇంజనీరింగ్ నైపుణ్యాలను పరీక్షించి 2021 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. గర్భగుడి ద్వారం వద్ద ఒక నర్తకి విగ్రహం ఉంటుంది. ఆమె చేతిలో ఉన్న ఈ కర్ర మాదిరి దాని మీద మన వేలితో కొట్టినప్పుడు కొద్ది ప్రదేశం వరకే శబ్దం వస్తుంది. ఒక రాయిలో ఇలా శబ్దం రావడం చాలా ఆశ్చర్యం కదా. అది మళ్ళా కొంత ప్రాంతం వరకు మాత్రమే వస్తుంది. ఈ ఆలయంలో నంది యొక్క తల భిన్నంగా ఉంటుంది. సాధారణ శివాలయంలో ఉన్న నందితో పోలిస్తే ఈ ఆలయంలో ఉన్న నంది యొక్క తల కొంచెం పక్కకి వంగి ఉంటుంది. ఆ కాలంలోనే ఇక్కడ ఒక పెద్ద చెరువు తవ్వించారు. ఇది దాదాపు 10,000 ఎకరాలకు పైగా సాగునీరును అందిస్తుంది. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. సమయం చూసుకొని ఒకసారి వెళ్ళిరండి.